అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మనందరం కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది. వీరు రచించిన వారి ఆలోచన, వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూరుగుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే, రెండవ తరంలో జైపాల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే, మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు.